నమస్కారం అండి. అండ్ రీసెంట్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఒక డైరెక్టర్ అయితే ఒక వీడియో వదిలారు. చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. థియేటర్స్‌లో 10 మెంబర్స్ లేరు. 2 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశాననేసి అంటున్నాడు మన డైరెక్టర్ మోహన్ గారైతే. సో, ఓవరాల్‌గా ఇది చెప్పాలంటే ఏం చెప్తారండి? లాస్ట్ టైం 'సోహెల్' ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు ఇది చూసినప్పుడు. బట్ అది డిఫరెంట్. 'సోహెల్' ఇన్సిడెంట్ ఏంటంటే నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. బాలేదు, బాలేదు, చూడకండి, చూడకండి, వేస్ట్, వేస్ట్, వేస్ట్ అని. ఎవడు పడితే వాడు. దానికి ఆయన ఫీల్ అయ్యాడు. ఓకే, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సినిమాకి నెగిటివ్ రివ్యూస్ ఎవరు ఇవ్వాల. ప్రాబ్లం ఏంటి, సినిమాకి ఎవరు రాలా. పోనీ ఈ సినిమాకే రాలేదా, అసలు థియేటర్స్కి ఎవరు రావట్లేదా వర్షానికనో లేకపోతే ఇంకా దేనికనో అనుకుంటే పక్కకి వెళ్ళి తొంగి చూస్తే పక్క స్క్రీన్లో మొత్తం జనాలు విచ్చలవిడిగా ఉన్నారనమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు రాలేదు అనేది ఈయన తపన. అంతవరకు ఓకే. నా వాట్ హ్యాపెండ్, డైరెక్టర్ మోహన్ శ్రీవత్సవ ఇతను సినిమా రిలీజ్ అంటే 'త్రిబాణధారి బార్బరిక్' అనే సినిమా తీశాడు. రిలీజ్కి ముందు నచ్చలేదని మీలో ఎవరో ఒకరు చెప్పినా నా చెప్పు కాదు మీ చెప్పుతో నేను మీ ముందే కొట్టుకుంటానని ఒక సవాల్ విసిరాడు. తర్వాత ఏమైంది, థియేటర్కి వెళ్ళి చూస్తే జనాలు లేరు. ఈయన ఏం చేశాడంటే మీ తెలుగు ప్రేక్షకులు ఇంతే మంచి సినిమా తీస్తే ఆదరించడానికి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ఆ వీడియో వైరల్ అయింది. వాట్ హ్యాపెండ్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే చూసినోడు బాగాలేదు అంటే కదా నీ సవాల్ నెగ్గుద్ది. నువ్వు కొట్టుకున్నా వాడి చెప్పుతో కొట్టుకున్నా ఏమైనా సరే అలా ఎవరు చెప్పలా. ఇకపోతే నేను చూసాను ఈ సినిమా. నా సంగతి చెప్పాలంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ది బెస్ట్ మూవీ అని చెప్తాను. నేను ఉదయ్ భాను గారి కోసం వెళ్ళాను. నాకు ఆవిడంటే చాలా ఇష్టం, గౌరవం, అభిమానం. సో తన కోసమే ఈ సినిమా చూసాను. ఏంటి ఆఫ్టర్ లాంగ్ టైం ఎందుకు వచ్చింది, ఏదో లేనిది అసలు యాక్సెప్ట్ చేయదే ఏంటిది అని అనుకున్నాం. చూస్తే అర్థమైంది, ఓహో ఎందుకు కదా యాక్సెప్ట్ చేసింది అని. ఆమె రోల్ ఇంకొంచెం ఉన్నా బాగుండేది, బట్ అది వాళ్ళకి డైరెక్టర్ ఇష్టం ఎంతవరకైనా. వాళ్ళకి తెలుసు ఏ పాత్ర నిడివి ఎంత ఉండాలనేది. ఇక అసలు విషయానికి వస్తే ఫస్ట్ టైటిల్ 'త్రిబాణధారి బార్బరిక్' అలా పెట్టడం నిజంగా చెప్పాలి అంటే ఒక గ్రేట్ అటెంప్ట్ అని చెప్పచ్చు. ఎందుకు చెప్పనా, ఆ సినిమా 3 కోణాల్లో వెళ్తుంది. విదేశాలకు వెళ్ళడానికి 30 లక్షలు కావాలి ఒకడికి. ఆ 30 లక్షల కోసం ఫ్రెండ్తో కలిసి ఏవో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఆ ఫ్రెండ్కి ఈ లేడీ డాన్ ఉదయ్ భాను బంధువు. ఈయన ఏం చేస్తాడంటే జూదంలో ఓడిపోయి ఒకడికి బాకీ పడతాడు. ఆ దాస్ అనేవాడు ఈయన మెడ మీద కత్తిపడే ఈయన డబ్బులు నాకు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఇతన్ని ఇదంతంతో జర్నీ మధ్యలో ఒక లవ్ స్టోరీ. ఈ 3 కథలు పక్కన పెట్టేస్తే మెయిన్ ఒక మన సైకియాట్రిస్ట్ క్యారెక్టర్లో కట్టప్ప సత్యరాజు గారు, ఆయన మనవరాలు మిస్ అవుతుంది. పాపం అంటే ఎక్కడుంది మిస్ అయింది, నిజంగా బతికే ఉందా, ఎవరైనా చంపేశారా, లేకపోతే ఏంటి కథ, ఎక్కడుంది ఆయన అన్వేషణ. తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ రూట్లో వాళ్ళు ఇట్లా 3 రూట్స్ వెళ్ళి లాస్ట్ ఒక దగ్గర ఎండ్ అవుతుంది. అలా తిప్పడం కూడా చాలా గ్రేట్. స్క్రీన్ ప్లేలో వచ్చిన మ్యాజిక్ ఉంది, డైలాగ్స్లో పవర్ ఉంది, సినిమాలో మెసేజ్ ఉంది, మ్యూజిక్లో కూడా ఒక స్పార్క్ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆ సినిమా నిజంగా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే బాగుంది అని నువ్వు నేను మాట్లాడుకోవడం, ఎప్పుడో ఓటీటీకి వస్తే 10 మంది భలే ఉంది అంటారు కానీ థియేటర్కి వస్తే కదా నిర్మాతకి కొత్త గొప్ప ఊరట, జనాలు రావట్లా. ఈయనకు ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది, అందుకు అలా చేసుకున్నాడు. ఇకపోతే దీనిపైన బన్నీవాస్ కూడా రియాక్ట్ అయ్యారు. బన్నీవాస్ గారి అభిప్రాయం ఏంటంటే థియేటర్కి జనాలు రాలేదు. ఇక్కడ ఏంటంటే వచ్చినోడు బాగాలేదు అనలేదు కదా, జనాలు రాలేదు అంటే మనం వాళ్ళకి రీచ్ అవ్వలేదు అని అర్థం. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు రీచ్ అవ్వలేదు, 1.5 కోటి పెట్టి ప్రమోషన్స్ చేసుకున్నాం అని అనుకున్నారు. అది ఈ రోజుల్లో చాలా తక్కువేమో మరి నాకు తెలియదు. వీళ్ళు ఇంటర్వ్యూలు అవి ఇవి ఇచ్చారు. ఎట్లా ఉందంటే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావనుకో, అదే రోజు భూకంపాలు, అదే రోజు సునామీలు, అదే రోజు ఈ వరదలు, కొండ చర్యలు విరిగిపడు, ఈ వార్తలే ఎక్కువ ఉన్నాయిగా గత వారం అంతా. నువ్వు ఫోన్ ఓపెన్ చేస్తే చాలా అట్లా నీళ్లు పోవడం, డ్యామ్ పడడం, తెగిపడడం, ఆ కామారెడ్డి మునిగిపోవడం, అది మునిగిపోవడం, ఇది మునిగిపోవడం, అన్నీ ఇవే. మధ్యలో ఇవి కొంచెం డల్ అయ్యాయి న్యూస్లు. ఈ లోపల సినిమా విడుదలైంది, తర్వాత మళ్ళీ గణేష్ ఉత్సవాలు అండ్ వర్షాలు, ఇంకా అసలు ఆగట్లా. బయటకు వచ్చే పరిస్థితి అంటే వీళ్ళ క్వశ్చన్ అంటే మరి ఇటు రానోడు అటు ఎందుకు వెళ్ళాడు, అతను ఏదో మ్యాజిక్ చేసి రీచ్ అయ్యాడు, మనం ఎక్కడో రీచ్ అవ్వాల. ఎందుకు రీచ్ అవ్వలేదు అనే దాని మీద కోణం పెట్టేసి కొంచెం ముందుకెళ్తే మేబీ ఇదేమన్నా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉందేమో అని. బట్ వీళ్ళు చేసిన పని అది మంచో చెడో నాకు తెలియదు కానీ
అలా చెప్పుతో కొట్టుకోవడం వల్ల 10 మంది ఇలా స్పందించడం వల్ల కొద్ది గొప్ప సినిమా మళ్ళీ వైరల్ అయింది. అంటే ఏంటిది అందరు బాగుందంటున్నారు, ఒకసారి ఒక చూపు చూద్దాంలే అనేలాగైతే ఉంది. పైగా వీళ్ళు థియేటర్లో రేట్లు కూడా తగ్గించారంటే ఆ విషయం కూడా మనకు తెలియదు, రీచ్ అవ్వాల. సో బట్ యాజ్ ఎ ఆడియన్గా నేను చెప్తా, నేను చూసా సినిమా నిజంగా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పాటు వెళ్ళి అందరూ చూడొచ్చు. ఈ టైటిల్ కూడా మీరు సినిమా చూసాక ఈ టైటిల్ పెట్టడానికి మెచ్చుకుంటారు. ఇకపోతే బార్బరిక్ ఎవరు? ఘటోత్కచుడి కొడుకు. మనం ఘటోత్కచుడి మీదనే ఓ 2-3 విడతలుగా సినిమాలు చూసాం, కానీ బార్బరిక్ క్యారెక్టర్ ఎవరు పరిచయం చేయాల కాబట్టి తెలియదు. త్రిబాణధారి అంటే కూడా తెలియదు. బార్బరిక్ అనే క్యారెక్టర్ కురుక్షేత్ర యుద్ధంలో కీ రోల్. ఓకే. ఆయనకు 3 బాణాల వరం ఉంటుంది. 3 బాణాలతో ముల్లోకాలు జయించవచ్చు తను. సో ఆ 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధంలో ఒక కీ రోల్ పోషించాడు ఆపగలిగేలాగా. ఇది ఒక స్టోరీ. అతనికి శ్రీకృష్ణుడు అడ్డుపడడం, తన మైండ్ డైవర్ట్ చేయడం, ఇదంతా పాత స్టోరీ. ఇదంతా ఎవరు చెప్పాలా మనకి. బట్ ఆ కోణం నుంచి తీసుకొచ్చి దీనికి ఈ సస్పెన్స్ థ్రిల్లర్కి అటాచ్ చేయగలిగాడు అంటే టాలెంటెడే కదా, బాగా లోతుగా కథ మీద గ్రిప్ ఉన్నవాడే కదా. సో ఇట్లాంటి డైరెక్టర్ మనకి ఇండస్ట్రీకి అవసరం. ఇంకో 10 సినిమాలు మంచి సినిమాలు తీయగలడు తను. దీంతోనే జర్నీ ఆగిపోదు. బట్ తను ఎందుకో ఎమోషన్ అయ్యాడు అంతే, అంతమించి. ఇలాంటి డైరెక్టర్సే కదా, ఇంకా చాలా మంది డైరెక్టర్స్ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఒక సినిమా పైన చాలా డేస్ స్పెండ్ చేస్తారు, కష్టపడతారు. కానీ 1 డేలోనే దానిపైన రివ్యూస్ ఇచ్చేసి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేసి చెప్తూ ఉంటారు. అండ్ కొంతమందికి థియేటర్స్ కూడా ఇవ్వరు అనేసి కూడా ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళకి థియేటర్స్ ప్రాబ్లమే యాక్చువల్గా చెప్పాలంటే. వీళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మాకు కొన్ని థియేటర్స్ పెంచండి, సినిమా మీద టాక్ బాగుంది, కొన్నాళ్ళు ఉంచండి, మెల్లిమెల్లిగా హిట్ అవుతుందేమో స్లోగా అని వీళ్ళు కన్విన్స్ చేసుకుంటే ఆడుద్ది, ఖచ్చితంగా ఆడుద్ది. అండ్ వీళ్ళ మెయిన్ ప్రమోషన్స్ అంటావా, ఈ మధ్యకాలంలో ఎవరి బడ్జెట్ పరిమితులు వాళ్ళకు ఉంటాయి కదా, దాన్ని మనం అనలేము, నువ్వు చేసుకోలేదని అనకూడదు. బికాస్ సినిమా తీయడానికి 10 కోట్లు ఉండొచ్చు, ప్రమోషన్కి 1 కోటి రూపాయలు ఉండవు. ఏం చేస్తావు చెప్పు. రిలీజ్కే తర్జన్ పడ్డి ప్రమోషన్కి డబ్బులు లేక ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ ఓటీటీకి వచ్చాక, టీవీకి వచ్చాక చూసి దీన్ని థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామని ఫీల్ అయిన సినిమాలు ఉన్నాయి. ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు హిట్ కొట్ల, రిలీజ్ చేస్తే హిట్. కలేజా రిలీజ్ అయినప్పుడు హిట్ కొట్ల, 2500 సార్లు టీవీలో వేసి మళ్ళీ రిలీజ్ చేస్తే 10 కోట్లు వచ్చాయి. అంటే రిలీజ్ అయినప్పుడు ఎవరు చూడట్లా, తర్వాత ఎప్పటికో అరే దీన్ని ఎలా మిస్ అయ్యామని మళ్ళీ క్యూ కట్టుకొని వస్తున్నారు. సరే వాట్ ఎవర్. కొన్ని సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన సినిమాలో బార్బరిక్ ఒకటి, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది అనేసి కూడా కొంతమంది. రిలీజ్ అక్కర్లేదు, స్లోగా థియేటర్స్ అలాగే నానిస్తే 1 వారం 2 వారాలు తీయకుండా స్లోగా మౌత్ టాక్తో మెల్లిగా లేస్తుంది. లేదా వీళ్ళు ఇంకోసారి రిలీజ్ చేసుకున్న సినిమా ఆడుద్ది. నిజంగా అంటే ఒక డిస్కషన్ చేద్దాము. సినీ ఇండస్ట్రీలో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏంటంటే, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ప్రొడక్షన్ హౌస్లో చాలా తిరుగుతుంటారు, ప్రొడ్యూసర్స్ చెప్తామంటారు, కొంతమంది అనేక రకాలుగా వాడుకొని వదిలేస్తారు. సో కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలని ఒక రూల్ ఉందా అసలు? ఏం లేదు. నీ స్క్రిప్ట్లో దమ్ముంటే నువ్వు ఓవర్ నైట్ షైన్ అవుతావు. స్క్రిప్ట్లో దమ్ముంటే అది 100% చెప్పొచ్చు. ఓకే. ప్రతి సినిమా హిట్ అవ్వాలని కూడా లేదు. చాలా మంది టాలెంట్ డైరెక్టర్స్ ఉంటారు, ప్రొడ్యూసర్స్ ఫేక్ అనేసి చెప్తూ ఉంటారు. అసలు ఏంటి అని? లేదు, అదేంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి. శ్రీనగర్ కాలనీలో, కృష్ణనగర్లో పోస్టర్స్ చూస్తావు కదా, వాళ్ళందరూ రిలీజ్కి ముందు ఎక్కడ ప్రసాద్ ల్యాబ్స్కి పిలుస్తారు, రండి మాది ప్రివ్యూ ఉంది అని. ఓన్లీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని పోతాం, వెళ్ళక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు వచ్చాంరా బాబు ఇక్కడికి అని. అట్లా కూడా సినిమాలు తీస్తారు. ప్రతి సినిమా ఇది ఉండాలని ఏం లేదు. చాలా ఒక 100లో 10 సినిమాలు బాగుంటాయి, 90కి 90 స్క్రాపే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. అది కొంతమంది ఆరోపణలు కూడా చేస్తున్నారు, సినిమా ఆరోపణలు చేస్తారు. నేను 100 ప్రొడ్యూసర్లను తిరిగి అందరూ నన్ను పో అంటున్నా అంటే నీ దగ్గర కథలో దమ్ము లేదని ఎందుకు పొమ్మంటారు? కథలో విషయం ఉంటే ఎవరు పొమ్మంటారు? నువ్వు అనుకుంటావు అది చాలా అద్భుతమైన కథ అని, అది వినే వాళ్ళకి కూడా అనిపించాలి కదా. కొన్ని మంచి సినిమాలు కూడా చనిపోతున్నాయి అసలు థియేటర్స్ దొరకక. మంచి సినిమాలు చనిపోవడం విషయం ఏంటంటే పాపం థియేటర్ దొరక, అది నేను యాక్సెప్ట్ చేస్తా. బాగా తీస్తారు, మ్యూజిక్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, ఇట్లా బార్బరిక్ లాగా. కానీ వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ పెట్టుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు లేక, రీచ్ అవ్వలేక అలా వచ్చిపోతాయి. మళ్ళీ ఓటీటీలో హిట్ కొడతా ఉంటాయి. అలాంటి సినిమాలు కూడా ఉన్నాయి, ఒప్పుకుంటా, అది కూడా ఉంది.